మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం. 22, 23 వచనాలు కలిపి ఉంటాయి. మొదటి పేతురు రాసిన పత్రిక తీశారు అందరూ. 1వ అధ్యాయము 22, 23. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా శాశ్వతమైన జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులు అవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఒకరొకరు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. చాలు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం చేత దేవుడు మనందరితో మాట్లాడలాగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాకరుడా, నీ కొందనాలు, నీ కృపను, నీ అభిషేకమును, నీ బలమును దవము మధ్యలో ఉంచిన విధానం బట్టి వందనాలు. నీ దక్షిణాస్తును ప్రతికబడి మీద ఉంచిన విధానం బట్టి వందనాలు. ఇగో దేవా, ఈ దినముని దాసును మరుగుపరిచి మీరు మాతో మాట్లాడి కృపలో భద్రపరిచి అగ్ని కంచుని కావులు కసించి ఈ గొప్ప మహిమను కావులు కసించి మనకు సమస్త ఆటలను తొలగించి దేవా కరువుకు నడిపించుకొని మహిమపరచుకొని కృపలో భద్రపరిచి మహిమను కావులు కసి ఏస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. పేతురు గారు సంఘానికి చక్కగా రాస్తూ అప్పుడున్న క్రైస్తవులకు, హింసింపడిన క్రైస్తవులకు, చెదిరిపోయిన క్రైస్తవులకు, హింసలకు, శోధనకు, ఆయా ప్రదేశాలకు, ఆయా దేశాలకు చెదిరిపోయిన క్రైస్తవులకు ఈ లేఖ రాస్తున్నాడు. ఆయన ఈ పత్రిక ఈయన రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వారికి రాస్తున్నాడు అంటే చాలా మంది రక్షింపబడ్డారు, చాలా మంది దేవుని విశ్వసించిన తర్వాత అప్పుడు రోమన్ సామ్రాజ్యంలో చాలా క్రైస్తవులకి చాలా శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలు తాళుకోలేక ఆ చుట్టుపక్కల దేశానికి చెదిరిపోయారు వీళ్ళందరూ కూడా. అయితే వాళ్ళ కొరకు అద్భుతంగా ఈ యొక్క లేఖ రాశాడు. ఎందుకు అంటే చాలా మంది శ్రమ రాగానే ఏమవుతారు, విశ్వాస జీవితం అని తొలగిపోతారు. ప్రాంతం నుంచి తొలగిపోయి పక్కన పెడితే విశ్వాస జీవితం అంటే రక్షింపన్న స్థితి నుంచి తొలగిపోయే స్థితి క్రైస్తవుడిది. అలనాడు క్రైస్తవులే కాదు, ఈ స్థలంలో ఉన్న మన పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే క్రైస్తవుడికి శోధన రాకూడదు. అవునా? క్రైస్తవుడికి శోధన రాకూడదు. వస్తే అక్కడ వాళ్ళ ప్రదేశం విడిచి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం ఏం చేస్తాం? దేవుని విడిచి భక్తిహీనత కలిగి విశ్వాసము కోల్పోయి విడిచి వెళ్ళిపోతాం. అయితే ఈ దినాన పరిశుద్ధాత్మతో ప్రేమించి ఈ దినాన కొత్త మీద సంగతితో మాట్లాడుతున్నాడు. ఏంటి మాట్లాడుతున్నాడు అంటే, మీరు శ్రమ వచ్చిందని వెళ్ళిపోవడం కాదు కదా, శ్రమ వచ్చిందని వెళ్ళిపోవడం కాదు. అల్లాడు దేశాన్ని విడిచి ప్రజలందరూ వెళ్ళిపోయారు, క్రైస్తవులకు చెల్లాచెదరైపోయారు. వారి కొరకు రాస్తున్నాను. ఈ దినాన క్రైస్తవ విశ్వాసము ఏ విధంగా ఉండాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏ విధంగా సృజించబడ్డామో అద్భుతంగా ఇక మన మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, మీరు క్షయ బీజం నుండి కాక, అంటే ఎందుకు ఈ మాట ఇక్కడ వాడారు? మనం క్షయ బీజం నుంచి పుట్టిన వారం కాదు. నేను అంటున్నాను, మామూలుగా అయితే మనుషులందరూ కూడా క్షయ బీజం నుంచే శరీరంగా పుట్టాము. ఎందుకంటే మన తండ్రులు తల్లులు క్షయమైపోవచ్చు. మన ఆత్మీయ తండ్రి క్షయమ కానివాడు. అందుకే ఇక్కడ వాక్యంతో పోలుస్తూ ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడికి శ్రమ వస్తుందని కాదనట్లేదు, అలాగని చెదిరిపోమనే వాక్యం చెప్పట్లేదు. క్రైస్తవ విశ్వాసాన్ని, క్రైస్తవ్యాన్ని విడిచి వెళ్ళమనే వాక్యం చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదంటే, మీరు ఎక్కడి నుంచి పుట్టినవారంట? అక్షయ బీజము నుంచి మనము ఏమయ్యమ్మా? పుట్టింపబడిన వారము. అంటే అర్థం ఏంటి? ఒక్కసారి మనిషి పుట్టిన తర్వాత మనిషి పుట్టిన తర్వాత అద్భుతంగా రెండో జన్మ క్రైస్తవ జీవితాన్ని. చాలా మంది అంటారు అన్యులుగా ఉన్నప్పుడు మొదటి జన్మ దేవుడు అనుగ్రహించింది. అన్యులు అనుకోవడం ఏంటంటే రెండో జన్మ కూడా ఉంటుందా?
ఉంటదా? రెండో జన్మ నువ్వు ఇక్కడ మంచిగా జీవిస్తట, ఆ రెండో జన్మలో రాజుల గృహాల్లో పడతామంట, మంత్రులు లేకపోతే ప్రధాన గృహాల్లో పడతామంట. అవునా? దేవుడు ఒకళ్ళు నువ్వు ఈ జీవితంలో నువ్వు మంచి చేయకపోతే కుక్కలుగా పందిరిగా పుడతామంట. అవునా? దేవుని స్తోత్రం. అవన్నీ పక్కన పెడతాము. అయితే వాక్యం ఏం చెప్పబడుతుందంటే, అద్భుతంగా దేవుడు నేను రక్షించాడు. ఏ విధంగా రక్షించాడు అంటే, ఒక నూతన జన్మిచ్చి క్రైస్తవులందరిని రక్షించాలి. ఆ నూతన జన్మ క్రైస్తవుడికి క్షయ బీజం నుంచి రాలేదు, అక్షయ బీజం నుంచి వచ్చింది. అంటే అర్థం ఏంటంటే, నీ యొక్క విశ్వాస జీవితము, రక్షణ జీవితము అక్షయం నుంచి వచ్చింది కాబట్టి నువ్వు క్షయమైపోవడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదు? ఎందుకు వీలు లేదు? క్షయము అక్షయము ఇక్కడ వాడబడింది కాబట్టి ఆ బీజం ఏంటంట? దేవుని యొక్క అద్భుతమైన వాక్యము. ఆ బీజం ఏంటంట? దేవుడే ఆ సత్యముగా ఆ వాక్యము ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర నుంచి నేరుగా మనం అందరం పుట్టింపబడ్డాము. ఎలా పుట్టింపబడ్డామండి? నేరుగా ఆత్మీయ స్థితిలో మనందరం పుట్టింపబడ్డాము కాబట్టి మనకి శ్రమ వచ్చినా లేదా రోగం వచ్చినా దరిద్రం ఏది వచ్చినా కూడా విశ్వాస జీవితం నుంచి తొలగిపోకుండా మన అందరం కొత్త నిబంధన సంఘం అంతా కూడా ఉండగలగాలి. అందుకే ఇక్కడ వాక్యం ఒకసారి మరి రిపీట్ చేద్దాం. మీరు క్షయబీజం నుంచి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా ఒక్కసారి శాశ్వతమగు జీవము దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. ఎందుకు దేవుని వాక్యం మూలముగా ఇక్కడ వాక్యం చెప్పడుంది? దేవుని వాక్యము మీ దగ్గరికి వచ్చింది కాబట్టి దేవుని వాక్యము అక్షయమైంది, క్షయమైంది కాదు. ఆ అక్షయమైన ఆ బీజం వల్లే ఒక నూతన సృష్టి అనొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు నేను దరిద్రుడిని, ఇంతకుముందు నేను కోపిష్టిని, ఇంతకుముందు నేను వ్యభిచారిని, ఇంతకుముందు నేను తాగుబోతుని. ఈ వాక్యం అనే అద్భుతము నన్ను ఏం చేసింది? అది అక్షయ బీజం నుంచి వచ్చింది కాబట్టి నేను అక్షీణగా చేయడానికి ఏం చేసింది? ఒక నూతన సృష్టిగా సృష్టించింది. ఆ నూతన సృష్టి క్షయం అంటే మన తల్లి దగ్గర నుంచి మనం వచ్చాము, తండ్రి దగ్గర నుంచి మనం వచ్చాము. అది క్షయం అవ్వచ్చు, కానీ ఇది క్షయము కానేరదు, ఎన్నటికీ కానేరదు. అంటే ఎందుకు ఆ మాట ఇక్కడ వాడబడిందంటే, నేను అంటున్నాను, లోకము గతించిపోయినా, భూమి గతించిపోయినా, ఆకాశము గతించిపోయినా ఈ అక్షయ బీజం నుంచి పుట్టిన వాడు గతించిపోడు. ఎవరు గతించిపోతాడు? నువ్వు దేవుడు నమ్ముకున్నా కదా, నమ్ముకున్నా ఈ అక్షయ బీజము నీలో నాటకపోతే, దీన్ని బట్టి నువ్వు పుట్టకపోతే, దీన్ని బట్టి మారుమనసు నీకు రాకపోతే, నీకు వచ్చిన శోధన బట్టి నువ్వు తొలగిపోతావు, నశించిపోయే స్థితి క్రైస్తవుడిది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 13-14 వచనంలో చక్క ఒక మాట ఉంటది. బయటికి తిరగకూడదు, రావాలి, కూర్చోచి. యోహాను సువార్త 1వ అధ్యాయము 13-14 వచనాలు. యోహాను సువార్త క్షమించు అమ్మ, యోహాను సువార్త 1వ అధ్యాయము. వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని రక్తము వల్లైనను శరీరేచ్ఛల వల్లైనను మాంసేచ్ఛల వల్లైనను పుట్టిన వారు కారు. ఎందుకు ఆ మాట చెప్పబడింది? ఏంటి? వారు దేవుని వల్ల పుట్టిన వారంట. రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మాంసేచ్ఛల వలనైనను పుట్టిన వారు కాదు. ఇంత వాక్యం ఎలా చెప్తుంది? మనము ఈ మూడిట్ల వల్ల పుట్టిన వారం కాదా? చెప్పాలా? బాహ్యంగా ఈ మూడిట్ల వల్ల పుట్టినవారమేనా? తల్లిదండ్రులకు మనము ఈ మూడిట్ల వల్ల పుట్టినవారమే. అయితే మన ప్రధాన కాపరి, మన ప్రధాన ఎవరైతే తండ్రి ఉన్నాడో వారి ద్వారా ఏంటంటే అక్షయ బీజం వల్ల పుట్టినవారు. అప్పుడు రక్తం చేత కాదు, చదవమ్మా. రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనసేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఎందుకు ఆ మాట అనబడింది అంటే అర్థం ఏంటంటే, ఇంతకు ముందు నువ్వు ఆ విధంగా పుట్టావు, దేవుడు నమ్ముకున్న తర్వాత, అద్భుతమైన వాక్యము నేను పనిచేసిన తర్వాత, అక్షయ బీజమైన వాక్యము నిన్ను మార్చిన తర్వాత, నూతన సృష్టికి నేను మార్చిన తర్వాత అంట ఈ మనసేచ్ఛ, ఈ శరీరేచ్ఛ, ఈ రక్తము యొక్క స్థితి నీలో పని చేయకూడదు. ఎవరిలో పని చేయకూడదు? ఎవరిలో అండి? క్రైస్తవ సంఘములో పని చేయకూడదు. ఎందుకంటే నువ్వు ఇంతకు ముందు క్షయబీజం నుంచి పుట్టినవాడు, కానీ దేవుడు నమ్ముకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా, దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా అక్షయ బీజం నుంచి పుట్టినవాడు కాబట్టి ఈ శరీరేచ్ఛ, ఇంకేం చెప్పండి, మనసేచ్ఛ, రక్తము, ఈ మూడు
క్రైస్తవుడికి పని చేయగలడు. కానీ క్రైస్తవ సంఘాన్ని ఈ మూడు ఏలుబడి చేస్తుందని చెప్పొచ్చు. ఏలుబడి చేస్తుందా? ఈ శరీరేచ్ఛ ఏలుబడి చేస్తుందా? చెప్పాలా? శరీరేచ్ఛ ఏలుబడి చేస్తుందా? మనస్సేచ్ఛ అంటే మనస్సేచ్ఛ అర్థం ఏంటండి? అర్థం ఏంటి? మనసుకు నచ్చినట్టుగా, మనసు నచ్చిన కోరిక అనొచ్చు. దేవుని స్తోత్రం. అది శరీరం నుండి క్షయమైన బీజం నుంచి వచ్చిందండి. అది క్షయమైన బీజం నుంచి వచ్చింది, అక్షయమైన బీజం నుంచి అది రాలేదు, పుట్టలేదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఒక క్రైస్తవ సంఘానికి ఇవి పని చేయకూడదు. ఏ పని చేయకూడదు? మనస్సేచ్ఛ అంటే నీ మనసుకు నచ్చినట్టు నువ్వు చేయకూడదు, నీకు మనసుకు నచ్చినట్టు నువ్వు ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఎస్, నీ మనసుకు నచ్చిన ఇష్టం ప్రకారము నువ్వు ఎప్పుడు చేయొచ్చంట? ఎప్పుడు చెయ్యాలి? నువ్వు చేసేవాడిగా ఉన్నావంట దేవుణ్ణి నమ్మలేనప్పుడు. అర్థమవుతుంది ఆ వాక్యం? దేవుణ్ణి నమ్మలేనప్పుడు, అక్షయ బీజంలో నువ్వు పుట్టనప్పుడు, క్షయమైన బీజంగా పుట్టావు కాబట్టి, నువ్వు నశించేవాడివే కాబట్టి, మనందరూ నశించేవాడిమే కాబట్టి ఈ మూడు అప్పుడు పనిచేస్తాయి. ఎప్పుడు పనిచేస్తాయి చెప్పాలా? ఎప్పుడు పనిచేస్తాయి ఈ మూడు? మనసేచ్ఛ, శరీరేచ్ఛ, రక్తము. ఇవి ఎక్కడ వచ్చాయి? మన తండ్రి ద్వారా వచ్చాయి కదా, బాహ్యమైన తండ్రి ద్వారా వచ్చాయి కదా. ఇవన్నీ అందరూ ఉంటాయి. బాహ్యమైన తండ్రి ద్వారా అందరూ పొందుకున్నాం. ఇవన్నీ దరిద్రాలన్నీ అన్ని మన పుట్టుక నుంచి వస్తాయి. కోపము, క్రోధము, రోధం, ఇవన్నీ కూడా దరిద్రాలన్నీ కూడా వస్తాయి. వచ్చిన తర్వాత అద్భుతమైన స్థితి ఏంటంటే ఇంకో జనం మనకు లేదు. 2 జన్మలు భూమి మీద జరిగిపోవాలా, 2 జన్మలు భూమి మీద జరిగిపోవాలా. అవునా? అర్థమవుతుంది వాక్యం? ఎస్, 2 జన్మలు కూడా భూమి మీద జరిగిపోవాలి. అదేంటిది? మొదటి జన్మ తల్లిదండ్రుల నుంచి వచ్చాము, 2వ జన్మ అక్షయ బీజం నుంచి మనం పుట్టింపబడాలా. నేను అక్షయ బీజం నుంచి పుట్టింపడ్డాను అంటే దేవుడితో అద్భుతమైన వాక్యం నోటి మాట ద్వారా పుట్టింపడ్డాను. దానికి సాదృశ్యం ఏంటి అంటే మన యోహాను సువార్త 1:13-14 చదివినట్టుగా శరీరేచ్ఛ, మనసేచ్ఛ మనలో, బాహ్యమైన రక్తం మనలో క్రియ చేయకూడదు. ఒక క్రియ చేస్తే నేను ఇంకా కూడా ఏ రక్తం ద్వారా ఇంకా దేని ద్వారా ఇంకా రక్షింపడలేదు? క్షయమైన బీజం ద్వారా నువ్వు నూతన సృష్టి కాలేకపోయావు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ సంఘాలు అవ్వచ్చు, ఇంకేమైనా కావచ్చు, వారందరూ కూడా నిన్నను ఈ శరీరేచ్ఛను విడిచిపెట్టలేకపోతున్నారు. శరీరేచ్ఛ అంటే అర్థం ఏంటి? శరీరానికి నచ్చిన పని అనొచ్చు కదా. ఒక మాటలో చెప్పాలంటే శరీరానికి మనకి ఏ పని నచ్చుతుంది ఆ పని మనం చేస్తాం. మనసుకు ఏ పని నచ్చుతుంది ఆ పని మనం చేస్తాం. దేవుని మాట ఏం మాట్లాడుతుంది? నువ్వెందుకు సృజింపబడ్డావు, నువ్వెందుకు రక్షింపబడ్డావు, నువ్వెందుకు నూతన సృష్టిగా చేయబడ్డావు అంటే ఎందుకు చేయబడ్డా? ఇప్పుడు ఆలోచించామా? అమ్మో, నేను లోకానికి నూతన సృష్టిని, లోకం యొక్క దరిద్రము నాలో పని చేయకూడదు. దేవుని మాటకు మనం లోబడాలా, మనసేచ్ఛకు లోబడకూడదు, శరీరేచ్ఛకు లోబడకూడదు. శరీరంలో ఉన్న రక్తము యొక్క ఆ స్థితి, అంటే రక్తం అంటే బైబిల్ చెప్పే ప్రాణము, ఆ ప్రాణానికి నువ్వు లోబడకూడదు. ఎవరికి లోబడాలంట? ఇవన్నీ నేను క్రియ చేయకూడదు. అద్భుతమైన దేవుని యొక్క వాక్ ఒకటి మీరు క్రియ చేయాలా. ఎవరిలో? రక్షింపబడిన క్రైస్తవులు ఉన్న లక్షణాలు, రక్షింపబడిన క్రైస్తవులు ఉన్న లక్షణాలు చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. పాత వేదిక నీలో పని చేయకూడదు. పని చేస్తే నువ్వు క్షయమైన బీజం నుంచి పుట్టినవాడు, అక్షయం బీజం నుంచి పుట్టినవాడు కాదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగున్నాక. అందుకే యోహాను సువార్త 1:13 మనం చదివాం కదా, 14 వచనం చదవమ్మా. ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఎస్, మనము ఆయన మహిమను కనుగొన్నామా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఆ వాక్యము నివసిస్తుంది. ఎవరి మధ్య నివసిస్తుందంట? కృపా సత్య సంపూర్ణత. ఆ వాక్యానికి కృపా సత్య సంపూర్ణత ఆపాదించబడింది. ఎందుకు కృప సత్య సంపూర్ణత అనే వాక్యానికి ఎందుకు పేరు వచ్చింది? నేను అంటున్నాను, ఒక నూతన సృష్టిలో ఈ కృపా సత్య సంపూర్ణత ఉండాలా. ఆ నూతన సృష్టి కొత్త సంఘమై ఉండాలా. అది అక్షయ బీజం నుంచి పుట్టిందై ఉండాలా. ఆ అక్షయ బీజం నుంచి పుట్టిందై ఉంటేనే నేను అంటున్నాను, ఈ యొక్క కృప సత్య సంపూర్ణత అద్భుతంగా నీలో లేదా నాలో, ఈ స్థలంలో కూర్చున్న ప్రతి ఒక్కరిలో, ఈ చూపులు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిలో పరిపూర్ణము సంపూర్ణము చేయబడుతుంది. లేకపోతే చెయ్యి అన్నటికీ చేయబడదు. నిజమే. ఎందుకంటే కృపా సత్యము, కృప ఎవరు, సత్యం ఎవరు, సంపూర్ణత ఎవరంటే సమస్తమును ఎవరే ఉన్నారు? కృప ఆయనే.
నిజమే. అందుకే కీర్తనలు 136, కీర్తన 107, కీర్తన 106లో చదవట్లేదు. అక్కడ చక్కగా అంటది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము నిరంతరము ఉండును, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటది. నిజమే. కీర్తన 107లో కూడా అదే యెహోవా దయాళుడు అంటది. ఎందుకు యెహోవా దయాళుడు అనే మాట వాడబడింది? ఆయన కృప నిత్యము ఉండునంట. అంటే సర్వ సృష్టికి, సర్వభూమికి ఆయన కృప నిత్యము ఉంటుందంటారా? సర్వభూమికి ఆయన దయాళుడు కాబట్టి సర్వభూమికి, సర్వ సృష్టికి ఆయన కృప నిత్యం నిరంతరం ఉంటుంది. ఆ కృపలో నేను ఆ కృప ఉంది, సత్యం ఉంది, సర్వ పరిపూర్ణత ఉంది. నేను ఆ సత్య సర్వ పరిపూర్ణత ఈ సంఘంలో, ఏ సంఘంలో ఎవరైతే నూతన సృష్టిగా సృష్టించబడతారో, పుట్టింపబడతారో వాక్యం ద్వారా, వారిలో మాత్రమే ఇది పని చేస్తుంది, మిగతా వారిలో పని చేయదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. సత్యం అనుగ్రహించాడా అంటే అది మన సంఘంలో అది ఆపాదించబడాలి, అది నీలో ఆపాదించబడాలి. ఆపాదించబడుతుందా అంటే దేవుని స్తోత్రం. అందుకే కృపా సత్య సంపూర్ణుడు ఎవరికి పేరు? ఆయనకి పేరు. ఆ కృపా సత్య సంపూర్ణుడు మన సంఘంలో లేదా నీలో ఉండగలగాలి. అప్పుడు సర్వ పరిపూర్ణత సంఘంలో ఆయన చూడగలడు. అప్పుడు సర్వ సత్యము నీలో నాలో చూడగలడు. ఎందుకు చూడగలండి? పరిపూర్ణత లోకము లేదు, అర్థమవుతుందా? ఈ సర్వ పరిపూర్ణత లోకము లేదు, ఈ సర్వ సత్యము లోకము లేదు. దేవుని స్తోత్రం. ఈ కృప లోకానికి ఉంది, కానీ క్రైస్తవునికి ఇచ్చే కృప వేరే, లోకానికి ఇచ్చే కృప వేరే. హల్లెలూయా. అందుకే సర్వభూమికి ఆయన కృప ఉంది, కానీ ఆయన దయాళుడు కాబట్టి నువ్వు ఈ దినం రక్షింపడ్డావు. నీకు ఇచ్చే కృప వేరే, నీకు ఇచ్చే కృప కొంతకాలం ఉంటుంది. కృపకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఇచ్చే కృపలో నీ ఇల్లును, లేకపోతే నిన్ను, లేదా నువ్వు ఆ ఇచ్చే కృపలోనే నువ్వు పరిశుద్ధపరచుకొని నేను నువ్వు నూతన సృష్టిగా జీవించినట్లయితే ఈ కృప సత్య సంపూర్ణత నీలో క్రియ చేస్తుంది, లేదా క్రియ చేయలేదు. ఆ చివరి సంపూర్ణతలో ఏ లోపం ఉన్నది? సంపూర్ణత అర్థం ఏంటి? సంపూర్ణత అంటే అర్థం ఏంటి చెప్పాలా? అసంపూర్ణత అంటే అర్థం ఏంటి చెప్పగలరా? మతలు నిద్ర వస్తుందా? సంపూర్ణత అంటే అర్థం ఏంటి? క్రైస్తవుడు సంపూర్ణుడు కాకపోతే, ఎగ్జాంపుల్, ఈ రౌండ్ ఉంది, ఈ మూత, ఈ రౌండ్ ఉంది, ఇది సంపూర్ణత కాదా? అసంపూర్ణత అయితే సగమే. ఈ రౌండ్ సగమే చేయబడుతుంది. ఒక రౌండ్ సగమే చేయబడితే ఒకళ్ళు అసంపూర్ణత అయితే ఈ నీటిలోకి ఏం వెళ్తాయి? చేవలు వెళ్తాయి, పురుగులు వెళ్తాయి, అన్నీ వెళ్తాయి. నేను అంటున్నాను, కృపా సంత్య సంపూర్ణత కృప ఉంది, నీకు ఇవ్వబడింది, నాకు కాదంటలేదు. ఆ కృపను నువ్వు సద్వినియోగం చేసుకుంటే ఆ సత్యంలోకి నడిపింపబడతావు. ఆ సత్యాన్ని ఎప్పుడైతే నడిపింపబడతావో నిన్ను పరిపూర్ణుడిగా సత్యం ఒకటే చేయగలదు. నిన్ను అదే సర్వసత్యము అంటాను. అది ఎవరికంట? అది ఎవరికి ఉందంట? అందుకే వాక్యం చెప్పబడుతుంది, నూతన సృష్టి. ఎవరు? అక్షయ బీజం నుంచి వచ్చిన ఒక నూతన సృష్టికి ఆ అనుభవం ఉంది, ఇంకొక అనుభవం లేదు. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు, ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఏంటంట? సత్యవాక్యం వల్ల సత్యవాక్యం రాయబడింది కాబట్టి సత్యం కాని వాక్యం ఉంటుంది అంటారా? తలపైగా తల. సత్యవాక్యం వల్ల మన కనీనానికి వాక్యం ఉంది కదా, అంటే సత్యం కాని వాక్యం ఉంటుందా? ఉంటుంది. అంటే అర్థం ఏంటి? వాక్యం లోతుల్లోకి మనం వెళ్ళినట్టయితే అంటున్నాను, సాతాను గారు చెప్పింది వాక్యమే, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పింది వాక్యమే. ఈ వాక్యంలోనే సత్యం ఉంది, ఈ వాక్యంలోనే అసత్యము కూడా ఉంది. అసత్యంగా బోధించే దాసులు ఉన్నారు, సత్యంగా బోధించే దాసులు కూడా ఉన్నారు. అందుకే ఇక్కడ సత్యవాక్యము ద్వారా మనల్ని కనిను అని వాక్యం చెప్పబడుతుంది. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా మనం ఉన్నాము. అంటే నూతన సృష్టిలో మనమే ప్రథమ ఫలము. అంటే దేవుడు అనేక వాటిని సృష్టించాడు. ఏంటి సృష్టించారు? జంతువుల్ని, లోకాన్ని కదా, సమస్తాన్ని ఆయన సృష్టించాడు లేదా?
సమస్తాన్ని ఆయన సృజించాడు. ఎస్, వాటికంటే ప్రథమ ఫలముగా నిన్ను ఉంచడానికి. నేను అద్భుతమైన నూతన సృష్టి ఇదే కదా. లోకంలో ఇది దొరకదు, అర్థమవుతుందా? లోకంలో ఎవరు చెప్పనేరరు. ఎస్, అద్భుతమైన నూతన సృష్టి అంటే ఎస్ నువ్వు నేనే. వాటి మీద ప్రథమ ఫలముగా నిన్నుంచాడు. లోకానికి తెలియదు కాబట్టి వారు ఏం చేస్తారు? ప్రతి ఒక్క చెట్టుకి లేదా మొక్కకి రాళ్ళకి దేవుని తెలియదు పాపం వాళ్ళకి. అంటే మా మీద అవి గొప్ప అనుకుని వెళ్ళి పాపం తెలియక అజ్ఞానంతో దండాలు పెడుతుంటారు. నేను కాదన్నా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు సృజించాడంట? వాటిని దేవుని సృజించాడు. వాటికి ప్రాణం లేదు, ఆత్మ లేదు. ఉందా? గాలికి ప్రాణం కానీ, నీరుకి ప్రాణం కానీ, ఆత్మ కానీ ఉందా? ఏమి లేవండి. ఏది లేకపోయినా మనకంటే వాటి తక్కువగా సృజించిన ఆగంటే ఆగుతాయి. ఆగవా? ఆగు. గాలి అంటే ఆగవా? నీరు ఆగంటే పైకి లేచిన కెరటం కింద పడదండి. పైకి లేచిన కెరటం కూడా ఆగుని యేసుక్రీస్తు ప్రభువు అంటే పైన అలా ఉండిపోద్దంట. అవునా? వాక్యంలో ఉన్న చాలా సాదృశ్యాలు కాదా? వాటికి ప్రాణం లేదు, ఆత్మ లేదు, శరీరం లేదు. అద్భుతంగా అవి నూతన సృష్టి కూడా కాదు. అవి నూతన సృష్టి కూడా కాదు. నూతన సృష్టి ఒక మానవుడి ద్వారా జరగాలని అద్భుతంగా నిన్ను నన్ను ప్రథమ ఫలముగా దేవుడు నియమించాడు. ప్రథమ ఫలం అంటే ప్రథమ ఫలం అర్థం ఏంటి? నీ తర్వాత ఇంకేదైనా అంతనా? నీవే మొదట. లోకము కాదు, ఈ ఆకాశం కాదు, భూమి కాదు, సూర్య చంద్ర నక్షత్రాలు కాదు, అఖిల పరమాణుమ కాదు, సమస్తము మీద నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. కానీ మనం ఒక్కరైనా మాట ఆలకించట్లేదు. నూతన సృష్టి, ఇదిగో నూతన సృష్టి. నూతన సృష్టిలో ఉన్న స్వభావం ఏ విధంగా ఉండాలో ఎస్ మనం కనిపెట్టలేకపోతున్నాం. ఆ స్వభావం పొందలేకపోతున్నాం. ఎస్, నూతన సృష్టి అనుకుంటున్నాం. ఎక్కడున్నామో మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఆ శరీరేచ్ఛ, ఆ మనస్సేచ్ఛ, ఆ రక్తం యొక్క స్వభావమే మనలో పనిచేస్తుంది. మన తండ్రుల యొక్క స్వభావాలే మనలో పనిచేసి మనకు నచ్చిన పని మనం చేస్తున్నాం భక్తి జీవితంలో. మన మనసు బాగుంటే తెచ్చుకొస్తాం కదా. మనసు బాగుంటే తెచ్చుకొస్తాం. మన స్వేచ్ఛ. నేను అన్నాను, దేవుని స్తోత్రం, మనసు బాగుంటే తెచ్చుకొస్తాం. దేవుడు మనకి అన్ని చేస్తేనే అద్భుతంగా ప్రతిదినం మంచి మంచి సాక్ష్యాలు చెప్తా ఉండొచ్చి. ఎందుకు ఆ మాట నేను అంటున్నాను? నిన్ను దేవుడు ఆశీర్వదించినా నువ్వు ఆశీర్వదించకపోయినా ఒక మాట చెప్తున్నాను, ఆలకించండి. నువ్వు అద్భుతమైన దేవుని నమ్ముకును. నూతన సృష్టిలో దేవుడు నిన్ను ఉంచాడు. నిన్ను స్వస్థపరచలేకపోయినా, చెప్తాను ఆలకించండి, నిన్ను స్వస్థ నీకు రాకపోయినా, బాహ్యంగా సమాజంలో నిన్ను ఆశ్రయించకపోయినా నువ్వు నూతన సృష్టివే. నమ్మగలవా? నువ్వు నూతన సృష్టివే. నిన్ను నూతనంగా దేవుడు కన్నాడు. దానికి నువ్వు నమ్మగలవా? చాలా మంది లేదు బ్రదర్, నన్ను దేవుడు ఆశీర్వదిస్తే నేను నమ్ముతా. అవునా? ఎస్. ఎందుకు ఆ మాటలు వస్తాయంటే శరీరాచ్చ పని చేస్తుంది. నచ్చిన పని, శరీరం నచ్చిన పని చేస్తా ఉంటా, మనసుకు నచ్చిన పని చేస్తాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుతుంది. ఇంత వాక్యం మాట్లాడుతున్నా, ఇంత వాక్యం దేవుడు పరిశుద్ధాత్మను బయలుపరుస్తున్నా కొంతమంది ఎలా ఉన్నారంటే అద్భుతంగా శరీరాచ్చ మనసాచ్చ పనిచేస్తుంది. పనిచేయడం వల్ల ఎంత మాట్లాడు చచ్చురారు. పొద్దున్నేసి నేను ఎంతమంది ఫోన్ చేశాను? గోపికి, మా వరలక్ష్మికి, మా రాముకి. రాము ఒక్కొక్కరికే ఫోన్ చెయ్యాలంటారా? చెయ్యాలా? మరి మేసామ గారు ఫోన్ చేయలేదండి. ఇంక చాలా మంది ఫోన్ చేశాను. ఉపవాస బదులుగా అదే పని, ప్రతి కోటరికి అదే పని. బాబు మర్చిపో అనియా, మర్చిపోలేదు అన్నయ్య. ఆ సమయానికి ఏం పని చేస్తే అర్థం అవుతుంది. వాక్యం చెప్పినట్టుగా అచ్చే మనం అసలు నూతన సృష్టి కదా అని నేను ఫోన్ చేయట్లేదు మీకు. నూతన సృష్టిలో తీసేయడానికి అంటే మీరు నూతన సృష్టి అయితే ఇంకోటి కూడా ఎవరే నేను నూతన సృష్టిగా ఉన్నాను రా, ఈ శరీర మనసేసంలో పనిచేయట్లేదురా అని కొంతమంది తీసుకొస్తాం. మాట్లాడడానికే చాలా కష్టం కదా. అసలు మనల్ని కొత్త నిబంధనలు తెచ్చేసి దేవుడు ఇచ్చేసాడు. పాత నిబంధనలు అయితే ఒక ఆదివారం మానేస్తాంట 1000 దినాలు మానేసినట. ఒక ఆదివారం చర్చి మానేస్తే 1000 దినాలు మానేసినట. అర్థమవుతుందా? ఆదివారము
ఇప్పటికీ దుబాయ్, కువైట్, ఒమన్, ఈ దేశాలన్నీ పాత నిబంధన, వాళ్ళు మోసే ధర్మశాస్త్రాన్ని పాత నిబంధన పాటిస్తారు కాబట్టి ముస్లిం కంట్రీలన్నీ పాత నిబంధన పాటిస్తారు. ఆ గ్రంథం ఈ గ్రంథం ఒక కాపకాలు పదాలు వేరే ఉంటాయి, మన పదాలు వేరే ఉంటాయి. ఇప్పటికి ఆదివారము ఎవరండి, ఒక ముస్లింలు కాదు, నువ్వు వెళ్ళి ఉద్యోగం చేసి నువ్వు వంట చేయడానికి వీల్లేదు. అక్కడ కొన్ని దేశాలు ఉన్నాయి, అక్కడ నువ్వు అడుగు పట్టుకనే నువ్వు హిందువు అయినా బొరక వేసుకోవాలా, వేసుకొని వెళ్ళాలా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి, అక్కడ అమ్ముతారు. కొన్ని దేశాలు ఉన్నాయి, లేకపోతే తలలు తీసేస్తారండి. దేవుడికి స్తోత్రం, దేవునికి మహిమ. ఆదివారము నిర్గమాకాండంలో చెప్పబడింది, ఆదివారము నిప్పు అన్నది ఇంట్లో అంటించకూడదు. లేలుయా, అర్థమవుతుంది. అంటే ఉపవాసం ఉండి రెండవ అర్థం, ఒక అంటిస్తే నీ వ్యాపారం నువ్వు చేసుకోకూడదు, నీ పరివర్తన కూడా పని చేయించకూడదు ఆదివారం పూట. మోషేకి యెహోవా చెప్పిన ఇవన్నీ సాదృశ్యాలండి, నమ్మగలమా? మనకి నచ్చితే, మనకు ఖాళీ అయితే కదా, మనసు వచ్చే మన ప్రభావం చూపించి ఈ దినం ఆదివారం చర్చికి వెళ్ళరా బాబు అంటే హ్యాపీగా వస్తాం. మనకు నచ్చాలి, మనసు వచ్చే మన ప్రభావం చూపించాలి. ఇల్లు పర్లేదు, 3 ఆదివారం వెళ్ళలేదు కాబట్టి ఎక్కువ ఆదివారం వెళ్ళి పర్లేదు, అవునా? నువ్వు నూతన సృష్టి కదా, మరి ఇవేం పని చేయకూడదు కదా. నీ మనసు కాదు, వాక్యం మాట్లాడుతున్నట్టు పని చేయాలా. యాక్చువల్ దేవుడు నమ్మకం ప్రతి ఒక్కరు నీ మనసుని మీద పని చేయకూడదట. ఎవరి మనసు? దరిద్రమైన మనసు ఉంటుంది లోకంలో. ఆ మనసు మనకు పని చేయకూడదట. ఏ మనసు పని చేయాలా? ఏ మనసు? ఒక్క దేవుని యొక్క మనసు, అంటే దేవుడి యొక్క వాక్యము, దేవుడి యొక్క వాక్కు మాత్రమే నీలో రూపాంతరం చెందాలి. నీ మనసుకు అది యాడ్ చేస్తే అప్పుడు మంచిగా ఆలోచిస్తావు. ఈ మనసు నీ మనసు నచ్చినట్టు కాదు, దేవునికి నచ్చినట్టుగా నువ్వు ఆలోచించి, నిజమే ఎన్ని పోయినా పర్లేదు, ఎన్ని పోయినా పర్లేదు, నేను ఆదివారం చర్చికి వెళ్ళాలా, లేదు కూటానికి వెళ్ళాలా. అవును, నిజమే. చాలా సాధరించాలి. అమెరికాలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కేఎఫ్సి తెలుసు కదా అందరికీ. కేఎఫ్సి కంటే అటువంటి సంస్థ అది చాలా మంచిగా ఉంటుంది. క్రైస్తవుడు ఆయన ఏం చేస్తారు, ఆదివారం సెలవు. యాక్చువల్ చెప్పండి, కేఎఫ్సీలకి వాటికి ఆదివారం కొన్ని వందల, అంటే ఆ దేశాల్లో ఆ డాలర్స్ని బట్టి యాక్చువల్ చెప్పండి రోజుకి ఒక ఆదివారం 20 నుంచి 30 కోట్లు అమ్మేస్తారట ఆయన. ఒక సండే ఆ కరెన్సీని బట్టి లెక్క చెప్తే అమెరికా. కానీ ఆదివారం సెలవు అంటే రాసి కిందన ఈ దినాన సండే కాబట్టి మాకు ఆరాధన దినం కాబట్టి అని ఇంగ్లీష్లో రాసి బోర్డు చేస్తాడు. ఆదివారం కోట్లు వచ్చినా ఆయన తీయడట. కొన్ని సంవత్సరాలు గడిచాయి, వాళ్ళ వ్యాపారం దేశాలు దాటేసింది. ఒక ఆదివారం షాప్ మూసేస్తాడే, సోమవారం యాక్చువల్ చెప్పిన వ్యాపారం జరగదు. కానీ ఆదివారం ఎంత జరుగుతుందో దానికి డబుల్ సోమవారం మంగళవారం జరిగిపోతుందంట అని సాక్షి ఇచ్చాడు. యూట్యూబ్లో ఉందా సాక్ష్యం? కొన్నాళ్ళు జరిగింది, తండ్రులు చచ్చిపోతారు, ఉండరు కదా. తండ్రులు చనిపోయారు, కుమారులు ఏమనుకున్నారంటే మా బిడ్డలాగా వాళ్ళు ఏమనుకున్నారు, మా నాన్నకి బుర్రలేదు అంటే సోమవారం మంగళానికి ఎంత వ్యాపారం జరుగుతుందంటే ఆదివారం ఎంత వ్యాపారం జరుగుద్ది అని ఏం చేశారు, చర్చికి వెళ్ళడం అనేసి ఆ బోర్డు పీకి ఆదివారం స్టార్ట్ చేశారు. బిజినెస్. దేశాలు దాటిన బిజినెస్, మంచిగా లాభాలు ఉన్న ఆ యొక్క వ్యాపారం ఏమైపోయిందంట, 1 ఇయర్లో మొత్తం బ్రాంచ్లన్నీ క్లోజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. వాళ్ళకున్న బ్రాంచెస్ అన్ని క్లోజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. లాస్ట్లోకి వచ్చేస్తున్నారు వీళ్ళు. ఇదేంటిది, నాన్న ఆదివారం తీయకపోతేనే అంత లాభాలు వచ్చాయి, నేను ఆదివారం తీస్తే ఇంకా లాభాలు పొందాలనుకుంటే నిజమే. అంటే వీళ్ళు మనసేచ్చ శరీరేచ్చ పనిచేసిందంటారా, బిడ్డల్లోనే పనిచేసిందని చెప్పాలా. అప్పుడు ఇంకా అయిపోయింది, సీన్ అయిపోయింది వాళ్ళకి. ఇంకా లాభాలు రావట్లా, ఎప్పుడు దారం రావట్లేదు వాళ్ళకి, అయిపోయింది. ఇంకా క్లోజ్, ఇంక ఇది కూడా మెయిన్ బ్రాంచ్ కూడా క్లోజ్ చేసే స్థితి. అప్పుడు కూర్చొని ఆలోచించారు, ఏంటి పరిస్థితి అంటే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే చిన్నప్పుడు మేము ఏం చేస్తున్నాం, మన పిల్లలకు తెలియదు మనం ఏం చేస్తున్నాం. సరే నాన్న చేసింది అదిరా, వాళ్ళకి మనం అదే విధంగా చేద్దాం అని మొత్తం షాప్ క్లోజ్ చేసి ఆదివారం మిల్లసే వాళ్ళ డాడీ పెట్టినట్టు బోర్డు పెట్టి, ఆదివారం మేము మా ఆరాధన దినం కాబట్టి మేము షాప్ తీయము. మిల్లా ఆ బిడ్డలు కూడా సాక్ష్యం చెప్తున్నారు, మిల్లా ఆ షాప్ మిల్ల దేశాలు దాటింది. నేను అంటున్నాను, అంటే బాహ్యంగా మోస్తే సరిపోద్దా? వాక్యం చెప్తుంది కాబట్టి దరిద్రాన్ని వదలాలి కదా. నేనేమంటే మోస్తే సరిపోదు. చాలా మంది సాక్ష్యం విని అంటుంటారు, నిజమే, దరిద్రం వదలకుండా చర్చికి వెళ్తే సరిపోద్దా? 2 చర్చికి ఎందుకు రావాలా? దరిద్రం వదలడానికి రావాలి కదా. నువ్వు నూతన సృష్టి కదా, ఇవేమి నేను పని చేయకూడదు కదా. పని చేయాలా, పని చేయకూడదా?
నిజమే, మంచి సాక్ష్యం అండి. వారు ఏం చేస్తారు తెలుసా? నిర్గమకాండంలో రాయబడింది, వారు అగ్గి కూడా వేసుకోరంట. వేస్తే హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దుబాయ్ కంట్రీ తెలుసు కదా, దుబాయ్ శుక్రవారం, ఇక్కడ మనకు ఆదివారం పని దినాలు కదా, అక్కడ శుక్రవారం సెలవు. ఇక్కడ ఆదివారం మనకు ఆరాధన కదా, ఆలు పెట్టినప్పుడు ఆరాధన చేయాలి మనం. అర్థమైందా? వాళ్ళు పెట్టినప్పుడు ఆరాధన చేయాలా. అక్కడ దుబాయ్లో, కువైట్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఒమన్ కావచ్చు, అక్కడ ఆరాధన శుక్రవారం జరుగుద్ది. ఆదివారం ఆరాధన జరగదండి, అక్కడ శుక్రవారం జరుగుతుంది. ఎందుకు? నువ్వు ఆదివారం వాళ్ళు పెట్టిన ఆ యొక్క ఈ స్థితిని ఒకవేళ మన చట్టం దాటితే నువ్వు ఆ దేశంలో ఉండడం వీల్లేదు. నిజమే. ఇక మనం ఏం చేస్తున్నాం? కరెక్ట్. ఇప్పుడు మన దేశంలో మనం ఉన్నాం, నువ్వే నూతన సృష్టివి. అక్షయ పేదం ద్వారా రక్షింపడ్డావు. అక్షయ పేదం ద్వారా కొత్తగా నూతన సృష్టి వల్లే నువ్వు నిర్మింపడ్డావు. హల్లెలూయా. కానీ అక్షయ బీజం ఒక లక్షణం నీలో ఉందా అంటే లేదనే చెప్పాలా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యాకోబు 19 కూడా రాలేము. యాకోబు 1:18 చదువుగా 1:19 కూడా చదువు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకు ఆ మాట రాయబడింది? 18 వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉన్నాం కాబట్టి, నా ప్రియ సోదరులారా మీ సంగతి ఎరుగును కనుక ఎలా ఉండాలంట? ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడేవాడును. ఎందుకు వినుటకు వేగిరపడాలా అన్నాను? దేవుని వాక్యం వినటం వేగిరపడాలా, దేవుని మాటను ఆలకించడం వేగిరపడాలా. పడకపోతే నూతన అక్షయ బీజం నుంచి నువ్వు రక్షింపబడ్డావు, ఆ నూతన సృష్టిలోకి నువ్వు తేవబడలేవు వినకపోతే. అందుకే వినటానికి వేగిరపడము, మాటలాడుటకు నిదానించుము, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుడు. ఎందుకు ఆ మాట చెప్పబడింది అంటే, శరీరేచ్ఛ మీద పని చేయకూడదు, మనసేచ్ఛ మీద పని చేయకూడదు. శరీరేచ్ఛ మనసేచ్ఛ పని చేస్తే కోపిస్తావు. కోపించడం నిదానించాలి. ఎందుకు నిదానించడానికి వాక్యం చెప్పబడుతుంది? వినుటకు వేగురు పడాలి. ఎందుకు వాక్యం చెప్తుంది? దేవుడు వాక్యం వినడానికి వేగురు పడాలి, మాట్లాడడానికి ఆలోచించాలంట. హల్లెలూయా హల్లెలూయా. అంటే నూతన సృష్టిలో ఉన్న ఒక స్వభావం, లక్షణము, ఆ లక్షణంలో మనం ఉన్నామా అని మనం చెక్ చేసుకుంటే దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగు. ఏ క్రైస్తవ సంఘం కూడా ఆ లక్షణాలతో కనబట్టలేదు. ఎస్ అంటూనే మనం మూలవాక్యం చదువుకున్నాం కదా, ఒకసారి మూలవాక్యాన్ని ఇలా ఒక్కసారి రిపీట్ చేద్దాం. 1 పేతురు. బాబు నిద్ర వస్తే మొక్క గారికి వచ్చి నిద్ర వస్తుందా? ఒక్కడికి రా. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కంపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకనికొకడు పూర్ణ హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగు. నూతన సృష్టిలో అద్భుతమైన భాగం ఏంటంటే ప్రేమ. అవునా? నూతన సృష్టిలో నువ్వు నూతన సృష్టిగా సృష్టించబడ్డావు కాబట్టి దాంట్లోనూ అద్భుతమైన సహోదర ప్రేమ కలిగి నువ్వు ఉండగలగాలి. అందుకే 1 యోహాను రాసిన పత్రికలో 3వ అధ్యాయము 14 and 15 వచనంలో అద్భుతమైన మాట ఒకటి ఉంటుంది. గబగబా చదవగలిగితే మనం ముందుకు వెళ్దాం. మనము సహోదరులను ప్రేమిస్తున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఏంటట? ప్రేమిస్తే మనం జీవనంలోకి దాటిపోతామా? ప్రేమిస్తే తల పైకి ఎత్తాలి. ఇప్పుడు చదవట్లేదు బైబిల్. సహోదరులు ఎవరండి అంటే నూతన సృష్టిలో ఉన్న ఒక లక్ష్యము చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. సహోదరులు ఎవరు? నీ చర్చకొచ్చినాడు లేదా నీ బంధువులు సహోదరులా? కాదు కదా. ఎవరు సహోదరులు? ఎవరు? లోకంలో యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళ తల్లితో అంటాడు, తల్లిదండ్రులు అంటే ఎవరు తల్లిదండ్రులు అంటారు? ఎవరు తల్లిదండ్రులు?
యేసుక్రీస్తు ప్రభు ఎవరి తల్లిదండ్రులు? వీళ్ళ తల్లిదండ్రులు కాదా? బాహ్యంగా పుట్టే తల్లిదండ్రులు. నా మాటలకి దాని ప్రకారం చేసిన వాళ్ళందరూ కూడా నాకు తమ్ముళ్ళు లేకపోతే తల్లిదండ్రులు, సహోదరులు, వాళ్ళ సహోదరులు, వాళ్ళందరూ కూడా. నేను అంటున్నాను, ఎవరు సహోదరులు మనకంటే? లోకంలో ఉన్న వారందరూ సహోదరులు. అయితే ఎవరు ప్రేమించాలి? లోకంలో ఉన్న వారందరూ ప్రేమించగలమా? అవునా? సహోదరులను అర్థమైతే ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, మనము సహోదరులను ప్రేమిస్తున్నాము గనుక మరణంలోని జీవంలోనికి దాటి ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటున్నాను, దేవుడు సహోదర ప్రేమలో నిన్ను ప్రేమించాడు కాబట్టి ఈ దినాన మనం జీవంలోకి వచ్చి ఉన్నాము. హల్లెలూయా. అదే ప్రేమ మన లోకంలో చూపించినట్టయితే వారు కూడా జీవంలోకి వస్తారు. నువ్వు ప్రేమ లేనివాడు అయితే అంట వాక్యం చెప్పబడింది, మరణంలో నిలిచిన వాడు అని వాక్యం చెప్పబడుతుంది. ఇక్కడ వాక్యం అదే చెప్పబడింది, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అని వాక్యం చెప్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 15 వచనం మనం చదివినట్టయితే, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఇది సహోదరుని ద్వేషించిన వాడు నరహంతకుడు. అంటే మన హత్యకులు నరుని చంపక్కల్లా, ద్వేషిస్తే చాలు. అంటే ఇది పనికిరాడురా అంటే చాలు మన నరహత్య చేసినట్లా. ఎందుకు ఈ మాటలో ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది? పేతురు గారు అద్భుతంగా సంఘానికి రాశారంటే, సంఘంలో ఉన్నవారు హింసిస్తున్నారు, ఈ హింసకు ఎవరైతే లోనవుతున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో వారి పట్ల వీరు సహోదర ప్రేమ కలిగి లేరేమో. ఎస్, దేశాన్ని ప్రాంతాలు విడిచి వెళ్ళిపోయారు. నేను అంటున్నాను, ఎవరైతే నిన్ను నన్ను హింసిస్తారో వారి పట్ల నువ్వు సహోదర ప్రేమ కలిగి ఉంటే, కలిగి లేకపోతే ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతుంది? ఎవరి పట్ల? నిన్ను మంచిగా చూసిన వాడి పట్ల నువ్వు సహోదర ప్రేమ. నేను గోపిని మంచిగా చూస్తాను కాబట్టి నాకు నా పట్ల గోపి ప్రేమ ఉండదా? ఉండదా? నేను ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి, నేను మంచిగా చూసుకుంటున్నాను, రాముడు మంచిగా చూసుకుంటాను కాబట్టి ఎస్ అని నువ్వేం చెప్పిన పర్లేదు అంటాడు. నేను వింటాను అంటాడు. ఒక నేను కొడితే, నిన్ను ద్వేషిస్తే సహోదర ప్రేమ చూపించగలవా? ఇంకా చూపించాలి వారికి చెప్తుంది. అర్థమైందా? చూపించాలి. పనికిరావురా, నిన్ను కొడితే, నిన్ను కొట్టినా, నిన్ను తిట్టినా ఎస్ నా మీద నువ్వు సహోదర ప్రేమ చూపించగలలే. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నీ మీద నేను సహోదర ప్రేమ చూపించగలిగితేనే నేను అర్హత చేసినట్లంట. అవునా? ఒకసారి మీరు వాక్యం, తన సహోదరిని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతుడు చదువు? ఏ నరహంతకునందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఎవరిలోని? ఏ నరహంతకుని యందు. అంటే నరుని చంపక్కల్లా, బాహ్యంగా చంపక్కలేదంట. దేవునికి స్తోత్రం. అంటే నూతన సృష్టిలో ఉన్న లక్షణము ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. నిజమే. ఎవరు ద్వేషిస్తున్నావు అంటే, ఒకవేళ ద్వేషిస్తే, నిన్ను ప్రేమించిన వాడినే నువ్వు ప్రేమ చూపిస్తే అది కట్టన ప్రేమ కాదు. నువ్వు ప్రేమ చూపించాలని కాదట్లేదు. నేను ద్వేషించిన వాడికి కూడా నువ్వు ప్రేమ చూపించగల, సహోదర ప్రేమ చూపించగలిగితే నువ్వు నరహత్య చేయలేనట్టే. ఒకవేళ ద్వేషిస్తే నేను ద్వేషిస్తే మన యందు, అంటే ఏ నరహంతకుని యందు కూడా నిత్య జీవం ఉండదు. అంటే మనలో కూడా నిత్య జీవము ఉండనవరదు. మనం బాహ్యంగా వ్యభిచారం చేయట్లేదు, కళ్ళుతో చూస్తే చాలట వ్యభిచారం చేసినట్టు. బాహ్యంగా మనం పొడవక్కలేదు. అవునా? వాక్యాలు చెప్తుంది, బాహ్యంగా నువ్వు పొడవక్కలేదు, నువ్వు ద్వేషిస్తే చాలు. ఈ పనికి రాడట చాలంట, నువ్వు నరహత్య చేసినట్టే. నిత్య జీవం నీళ్ళు ఉండనరదంట. అంటే నూతన సృష్టిలో ఉన్న ఒక స్వభావంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీవే నూతన సృష్టి అయితే, అక్షయ బీజం నుంచి పుట్టినవాడు అయితే, అక్షయ బీజంలో ఉన్న అద్భుతమైన ప్రేమ, నూతన సృష్టిలో ఉన్న అద్భుతమైన ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారి వంటి ప్రేమ అయి ఉండాలి. ఆయన హింసిస్తున్నా, ఆయన కొడుతున్నా, ముఖం మీద ఉమ్మినా ఏమన్నాడు? వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు కదా. అలాగైతే ఈ ప్రపంచం అంతా మారిపోను. అవునా? మారిపోను ప్రపంచం అంతా. ఎస్, మరి ఆ ప్రేమను ఎందుకు చూపించలేకపోతున్నావు? ఒక్క మాట అంటే 10 మాటలు అనుకుని ఉండలేం. మర్సరోజున అప్ చెప్పాలి మనం కదా. మర్సరోజైనా ఈరోజు నన్ను అన్నది రేపు చెత్తను.
10 మాటలు కాదు, 6 సాయంత్రం మీద 1 గంటకు 1 మాట 2 మాటలు అందించాలి మనం. అందిస్తే అమ్మయ్య హాహా. కానీ వాక్యాలు చెప్పట్లేదే. చెప్పబడుతుందా? లేదు. దేవునికి స్తోత్రం. నిజమే. కొన్ని ప్రాంతాలు వెళ్ళి చూస్తే క్రైస్తవులే, మంచి అభిషేకం పొందిన క్రైస్తవులే, మామూలుగా ఉండదు వాళ్ళతో. మామూలు యుద్ధం కాదు. దేవునికి స్తోత్రం. మాట్లాడడానికి భయం వస్తుంది వాళ్ళతో. నిజమే. ఎందుకంటే అన్నాడు నన్ను వారికి మాటకు అప్ప చెప్పాలి, అప్పుడు నాకు ప్రశాంతత. అప్పుడు వస్తాను నేను ప్రార్థనకు అంటారు చాలా మంది. ఇప్పుడు నువ్వు వస్తే రాకపోతాడు ప్రార్థన, అంతే కదా. ఎందుకంటే అంటే బాహ్యంగా మనము దేవునికి విరోధులమా, ఆత్మీయస్థితులు కూడా విరోధం అయిపోతున్నాం. తెలియకంటే క్రైస్తవులందరూ కూడా విరోధం అవుతున్నాం. దేనికి విరోధం? క్రైస్తవులందరూ నరహత్య చేసిన వారికి అవుతున్నారు. క్రైస్తవులు నరహత్య చేసిన వాళ్ళుగా అవుతున్నారు. నిత్య జీవము అవి క్రైస్తవుని క్రీస్తు యొక్క జీవము 4 క్రీచేయాలి అన్నవారందరూ నిత్య జీవము లేని వారికి మారిపోతున్నారు. ఎందుకంటే నరహంతులుగా ఉన్నారు. నువ్వు దేశిస్తున్నావు కాబట్టి నరహంతుడు అని వాక్యం చెప్పబడుతుంది. నువ్వు ప్రేమించలేకపోతున్నావు. అమ్మో, ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, ప్రేమించమని వాక్యం చెప్పబడుతుంది కాబట్టి ఎస్ వాక్యం చెప్పబడుతుంది కానీ నేను ప్రేమిస్తున్నాను సరిపోద్దా? నిజమే. దేవుడు అనాథల్ని ఆనందం చూడమన్నారు కాబట్టి బాగున్నారా, బాగా తిన్నారా, ఓకే అంటే సరిపోద్దా? కాదు కదా. నీకు ఆకలి వేస్తుందా, రా అని అన్నం పెట్టడం ప్రేమించడం అంటాను నేను, అంతేనా? ఎస్, వాక్యం అదే చెప్తుంది ఇక్కడ. ఎందుకంటే ఈ సర్వ సృష్టిలో శరీరేత్తలు మనసేత్తలు పనిచేస్తాయి కాదట్లేదు. దాని నుంచి క్రైస్తవ సంఘం విడిపింపబడిందా అంటే ఈ లక్ష్యాలు అంటే నువ్వు ఇంకా నూతన సృష్టివి, ఇంకా అవలైనట్టే. లేలియా. అందుకే మనం బాప్తిసం చదువుకుంటాం కదా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో బాప్తిసం కోసం ఒక మాట అంటాడు ఆయన కదా, ఒకడు నూతనంగా జన్మిస్తాను కానీ పరలోక రాజ్యానికి చేరలేడు. నిజమే. అది ఎలా జన్మించాలి? క్షయమైన బీజం నుంచి కాదు, అక్షయ బీజం నుంచి జన్మించాలా. అంటే అక్షయ బీజం నుంచి జన్మించిన లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి? సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అక్షయ బీజం నుంచి జన్మించిన వారికి లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి? శరీరం పని చేయగలదు, మనసు పని చేయగలదు. రక్తం యొక్క స్వభావము అంటే ప్రాణం యొక్క స్వభావము మనలో పాత తండ్రి యొక్క స్వభావం ఏవి కూడా మనలో పని చేయకూడదు. పని చేస్తున్నాయి. దేవుడి స్తోత్రం బ్రదరు, మేము ప్రార్థన చేస్తాం బ్రదరు అని మనసుకు నచ్చినట్టు చేస్తారు. మనసుకు నచ్చినట్టు చేస్తారు. కానీ నీ మనసుకు నచ్చినట్టు చేయడం నువ్వు రక్షింపడలేదు. ఆలకించాలా? నీ ఎంత నువ్వు బతుకుతావు అన్నది వీల్లేదు. దేవుని మాటను కదా, దేవుని మాటను ఆలకించి అయ్యా నీ మాట చొప్పున బతకడానికి నాకు అవకాశం. అందుకే వినుటకు వేగురుపడువాడు కదా, వినుటకు వేగురుపడాలి. ఏది? దరిద్రమైన భాషలు, దరిద్రమైన మాటలు కాదండి. దేవుడి వాక్యం వినుటకు వేగురుపడి తక్కువ మాట్లాడి అద్భుతంగా మనం జీవించినట్టయితే ఈ దినాన నూతన సృష్టి నీవే. నూతన సృష్టిలో ఇవేవి ఉండనారు, ఆత్మీయస్థితిలో ఇవేవి ఉండనారు. నరహత్య ఉండకూడదు, వ్యభిచారం ఉండకూడదు. ఎస్, అందుకే ఇక యాకోబు రాసిన పత్రిక క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం అదే విధంగా ఉన్నామేమో ఒకసారి మనం పరీక్షించుకుంటే ఈ దినాన నీవే నూతన సృష్టివి. ఎస్, నిజంగా ఆ సహోదర ప్రేమ కలిగి మనం ఉన్నామా? ఎందుకంటే ఆ సత్యమందు ఉంటేనే ఆ సత్యము నిన్ను బ్రతికిస్తుందంట, లేకపోతే బ్రతికించా నేరదు. ఆ సత్యం నిన్ను బ్రతికిస్తుందా? బ్రతికించగలుగుతుందా? ఆ వాక్యం నేను బ్రతికించగలుగుతుందా? వాక్యాన్ని నువ్వు నమ్మగలుగుతున్నావా? ఒకసారి మూల వాక్యం రిపీట్ చేయమా. మీరు క్షయమగు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. అంటే కపటమైన నిష్కపటమైన ప్రేమ రెండు ఉన్నాయా? కపటమైన ప్రేమ ఉంటది, నిష్కపటమైన ప్రేమ ఉంటది. దీనికి అర్థం ఏంటి అంటే ప్రేమించాలి కాబట్టి వాక్యం చెప్తుంది కాబట్టి ప్రేమించాలి. ఏం ప్రేమ? బాహ్యమైన ప్రేమ. ఇది కపటమైన ప్రేమ. నిష్కపటమైన ప్రేమ ఎక్కడికి వస్తుంటది? మన ప్రభు దగ్గర నుంచి రావాలా, అంతేనా?
ఆ నిష్కపటమైన ప్రేమ మన ప్రభు దగ్గర నుంచి రావాలి. అందుకే మొదటి యోహాను మనం చదువుకున్నాం కదా, మొదటి యోహాను 3వ అధ్యాయం ఒక్కసారి నా 16వ వచనం చదవండి ఒకసారి. 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఏంటంటే ఏ ప్రేమ? ప్రాణం పెట్టే ప్రేమ. ఎవరు పెట్టారంట? అందుకే 16వ వచనంలో చక్కగా ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీని వల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్ట బద్ధులమై ఉన్నాము. నిజం బద్ధులమై ఉన్నామా? సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టే బద్ధులమై ఉన్నామా? ఆయన నిజమే మనం ప్రేమించారు కాబట్టి. అంటే ఎటువంటి ప్రేమ దేవుడు కోరుకున్నాడు అంటే నూతన సృష్టి ఉన్న ప్రేమ అండి. లోకంలో ఉన్న ప్రేమ కాదు, సంఘంలో ఉన్న ప్రేమ కాదు. హల్లెలూయా. నేను సంఘంలో ఉన్నా అందరూ నూతన సృష్టి అన్నాం. వాక్యం చేత ఎవరైతే అక్షయ బీజం చేత ఎవరైతే పుడతారో వాడు మాత్రమే నూతన సృష్టి అంటే. నూతన సృష్టిలో ఎస్ ఈ ప్రేమకు సాదృశ్యము కనబడుతుంది. ఎస్ ఆయన అంటున్నాడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ కొరకు బలయ్యాడైనా కదా. అదే నీ సోదరుల కొరకు నువ్వు ప్రాణం పెట్టే మనం బొద్దులేమి ఉన్నా అంటే అవసరమైతే ప్రాణం కూడా పెట్టాలా. హల్లెలూయా. ఎవరి కొరకు ప్రాణం పెట్టాలి? నీ సహోదరుల కొరకు. ఎస్ నిజమే. పెడితేనండి అద్భుతమైన సాక్ష్యం నువ్వు చెప్పగలవు. లేదా సాక్ష్యం చెప్పలేవు, నీ ద్వారా నువ్వు రక్షింపబడలేరు. ఎస్ రక్షింపడతాడా? రక్షింపడలేరు. అందుకే అటువంటి ప్రేమ దేవుడు కోరుతున్నాడు. అటువంటి ప్రేమ నూతన సృష్టిలో ఉందంట. లోకంలో లేదు, సంఘంలో లేదు. అది సంఘం నూతన సృష్టిగా ఉంటేనే అది అక్షయమైన బీజము. అంటే అక్షయమైన బీజం అంటే ఈ వాక్యము మీకు అర్థమైన చెప్తా. అక్షయమైన బీజం అంటే ఇదే వాక్యం. ఇది అక్షయమైంది, క్షయమైనది కాదు. ఎస్ ఈ వాక్యం ద్వారా మనము సృజించబడ్డాము. హల్లెలూయా. హల్లెలూయా. మన సహోదరులతో అటువంటి ప్రేమను మనము చూపించగలమా? ప్రాణం పెట్టే బద్దులేమన్నా అమ్మాబా ఏదైనా అడగండి పర్లేదు, కానీ 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చేస్తాను, ప్రాణం అయితే పెట్టలేమన్నా. అవునా? 100 1000 అడిగితే ఇచ్చేస్తాం ఈజీగాని సహోదరు కొరకు ప్రాణం పెట్టడం అంటే అర్థం ఏంటి? గోపి, నీ సహోదరుడు నశించిపోతున్నాడు, అప్పుడు నువ్వు ప్రాణం పెడితే అది బతుకుతాడు. పెట్టగలమా? ఇప్పుడు నీ సహోదరుడు ఒక కిడ్నీ పోయింది, ఒక కిడ్నీ ఇవ్వగలవా? నీకు 2 కిడ్నీలు ఉన్నాయి కదా, ఇవ్వగలవా? ఇవ్వలేవు కదా. భార్యకి 2 కిడ్నీలు ఉండి భర్తకు ఒక కిడ్నీ పోతే ఇవ్వలేరు. అమ్మో ఏమైపోద్దా కదా. ఇస్తే బతుకుతాడు, ఇవ్వమంటే ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరు? దేవుడు అనుకుంటే మనకి రక్షణ రాదు. నాకెందుకులే అనుకుంటే అంటున్నాను రక్షణ రాదు. నీవుగా నాకెందుకులే నీ రక్షణ చాలనుకుంటే రక్షణ రాదు. నేను అడిగేది అనుకుంటే ఈ సమయంలో కూర్చున్న వారికి రక్షణ రాదు. మీకు నేను రక్షించలేను. అవునా? నాకెందుకు ఈ బాధ అనుకుంటే మీకు ఫోన్ చేస్తానా? చెప్పు, నాకేం లోటా? చెప్పండి. నాకెందుకు ఈ బాధ అనుకుంటే మీ ఇంటికి వస్తాను నేను. ఎగ్జాంపుల్ చెప్తున్నా. నాకెందుకు ఈ బాధ అంటే మన రామ కొరకు నేను అన్నిసార్లు ఇంటికి వెళ్తానా? నాకేం కావాలా? నాకు లోటు ఉందా? ఏ లోటు లేదండి. ఏ లోటు లేదు. నాకెందుకు ఈ బాధ అంటే నేను ఆ వరుస గ్రామానికి వెళ్ళాలంటారా సొంత డబ్బులు పెట్టుకొని. అంటే సహోదరుడు ప్రాణం ఇచ్చే ప్రేమ అంటే అర్థం ఏంటి? నిన్ను చంపేసుకోమని చెప్పట్లేదండి దేవుడు. ఒక వాక్యం అర్థం చేసుకోవాలా. ప్రేమ అట్టి విధంగా చూపిస్తే నీతో పడుకో నువ్వు రక్షింపగలవు, లేకపోతే సమస్య లేదు, రక్షింపలేవు. నూతన సృష్టిలో ఉండే రక్షణని నూతన సృష్టిలో ఉన్న రక్షణ ఎస్ ఆ విధంగా ఉంటుంది. ఆ రక్షణ మన మీద ఆపాదించబడాలి. ఒకసారి 23వ వచనం, 1 పేతురు 1:23వ వచనం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారై. దేనికి విధేయులు అవ్వాలంట?
సత్యమునకు విధేయులవుతుంది. ఎందుకు సత్యముకు విధేయులు అవ్వాలా? నేను అంటున్నాను, సత్యముకు విధేయులైతే అంటే వాక్యం అనే సత్యానికి మన విధేయులైతే మన మనసులు మనమే పవిత్రపరుచుకునే వారై ఉండి. ఎవరి మనసుని? నీ మనసుని నీవే పవిత్రపరచుకోగలవు, నా మనసు నేనే పవిత్రపరచుకోగలము. ఆ యొక్క కృప ఎవరికి ఇచ్చాడు? దేవుడు సంఘానికి ఇచ్చాడు. నూతన సృష్టిలో ఉన్న ఒక క్రమం అది. అందుకే రోమిల్ రాసిన పత్రికలో 6వ అధ్యాయం 17-18 వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, చదవగలరా? బేగా ముగించేద్దాం. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. రోమిల్ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమిల్తో మాట్లాడుతూ అంటున్నాడు, ఎస్, నేను మిమ్మల్ని వాక్యం ద్వారా, సువార్త ద్వారా వాళ్ళని రక్షించాడు. ఆ సువార్త అనబడే ఆ సత్యము, వాక్యం అనే ఆ సత్యము వాళ్ళ పాపం నుంచి విడుదల ఎలా చేసిందంటారు? ఎగ్జాంపుల్, మనందరం పాపలమే. ఇక వాక్యం చెప్తుంది, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులు కావాలి, అయితే పాపాన్ని ఒప్పుకోండి అని వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్తే నిన్ను వచ్చి మిమ్మల్ని నేను కడగను, నీ మనసు నేను కడగలా, ఆలకించి తలపైకి ఎత్తాల. మీ మనస్సును నేను కడగలనా? మీ మనసు నేను కడగలనా? కడగలేను. ఆ కడిగే కృప దేనికి ఉందంటే సత్యానికి ఉందంట. అందుకే మీరు ఏ ఉపదేశానికి అప్పగించబడతారో దాని ద్వారా మీరు హృదయపూర్వకంగా లోబడిన వారే, దానికి ఆ ఉపదేశానికి లోబడిన వారే అంటే దేవునికి వాక్యానికి మీరు లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి. పాపం నుంచి ఎవరు విమోచించబడ్డారు? ఎవరైతే లోబడతారో వాడే విమోచింపబడతారు. ఆలకించేవాడు ప్రతి ఒక్కరు కాదండి, ఆలోచించేవాడు ప్రతి ఒక్కరు కాదు. ఎవరైతే దానికి లోబడతారో, ఆ ఉపదేశానికి, ఆ సత్యానికి లోబడతారో వారు మాత్రమే పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులై. పాపం నుంచి విమోచన నీతికి దాసులు అయిపోయారు. నీతి దాసులు అంటే అర్థం ఏంటి? పాపం దాసులు కావు కదా. కానీ సంఘం ఈ దినాన పాపానికి దాసులు అవుతుంది. అవునా? ఎందుకు? ఉపదేశ క్రమం తెలియట్లా, సత్యం ఏంటో తెలియట్లేదు. సత్యానికి లేదా ఈ వాక్యానికి, అక్షయ బీజానికి నువ్వు లోబడలేకపోతున్నావు కాబట్టి దేవుడి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, దీన్ని పాపాన్ని జయించి నీతికి దాసులుగా అవ్వలేకపోతున్నావు. నీతి అంటే ఏం తెలుసు, కానీ దేని దాసులుగా అవుతున్నావు? పాపానికి, దాస్యత్వానికి దాసులుగా అవుతున్నావు, కానీ నీతికి దాసులుగా అవ్వలేకపోతున్నావు. దాసులు అంటే అర్థం ఏంటి? బానిస అంతనా? ఎవరికి? దేవునికి, నీతికి నువ్వు బానిస అయిపోవాలా. ఎప్పుడు అవుతావంట? ఆ పాపాన్ని జయించినట్లయితే. జయించడం నీ చేతిలో ఉంది, మనసు కడుక్కోవడం నీ చేతిలో ఉంది, నా చేతిలో లేదు. నేను వాక్యం చెప్పినంత వరకే, దేవుడు వాక్యం ప్రకటించేంత వరకే. నువ్వు పరిశుద్ధ పడరా బాబు, ఇదిగో ఇలా ఉండకూడదు, నువ్వు ఈ స్థితిలో ఉండకూడదు, ఈ స్థితిలో ఉండాలి, వాక్యం మాట్లాడుతుంది కదా. అప్పుడు నీవే అయ్యా నన్ను ఆ స్థితిలో ఉంచవా అని వాక్యాన్ని పట్టుకున్నట్ట ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేసుకోగలమా? ఎస్ అంటే అప్పుడు మన మనసును మనము కడుక్కోగలము. ఈ అద్భుతమైన ఈ సత్యము లేదా ఉపదేశము నేను పాపం నుంచి విడుదల చేస్తుంది. నేను నీతికి దాసులుగా, తాగుబోతులకు దాసులుగా కాదు, మందుకు దాసులుగా కాదు, వ్యభిచారానికి దాసులుగా కాదండి. అర్థమవుతుందా? లేదా శరీర హెచ్చలికి, మనసు హెచ్చలికి దాసులుగా అనట్లా ఇక్కడ వాక్యం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అవన్నీ మన చేతుల్లో పెట్టబడ్డాయి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నీ మనసు నువ్వే కలుపుకోవాలా, నీ పాపం నువ్వే కలుపుకోవాలా. ఎవరు దేవుడి నుంచి కలగదండి, నువ్వు ఒప్పుకుంటే కలుగుతాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు నీతికి దాసులుగా నిన్ను ఆయన చేసి వెళ్తాడు. ఇదేవి కూడా మన పరిచయం. నూతన సృష్టి యొక్క రహస్యము ఇదే, ఇంకోటి లేదు. నూతన సృష్టి యొక్క రహస్యం ఇదే. క్రైస్తవుడు శోభ వస్తుంది, కాదట్లేదు. క్రైస్తవుడు చనిపోవడం అనుకున్నారు చాలా మంది ఉన్నారు, కాదట్లేదు. కానీ భక్తిహీనంలోకి వెళ్ళిపోతే నువ్వు నూతన సృష్టి కదా, నూతన సృష్టి యొక్క శోభం నీవు లేకపోతే ఆ శోధన నిన్ను ఓడిస్తాయి. ఆ శోధన నిన్ను చంపుతుంది, ఆత్మీయస్థితిలో శరీరం కూడా చంపుతుంది. కాదట్లేదు. ఎస్, నిన్ను విడిచి, విశ్వాస జీవితం విడిచి వెళ్ళిపోలేక చేస్తుంది. ఎస్, అయితే సమస్తమును మన చేతుల్లో దేవుడు పెట్టాడు. ఎస్, నీ చేతుల్లో ఉంది, నువ్వు బాగుపడాలంటే అంటాడు కదా. మన పిల్లలతో అంటాం, అరే బాబు నువ్వు చదివితే నీ చేతుల్లో ఉంది, అంటే మన పిల్లలతో అంటాం, సంవత్సరం నీ చేతుల్లో ఉంది, నువ్వు చదివితే మంచి ఉద్యోగం చేస్తావు, లేకపోతే నా కూలోళ్ళగా ఉంటావు.
అంటుంటాం, మన పిల్లలతో అంటూ ఉంటాం. చాలా మంది తల్లిదండ్రులు అంటుంటారు, ఏంటండి మాస్టర్ గారు, అయితే మేము పని చేసుకోవట్లేదా, మేము రాడ్ బేరింగ్ చేసుకోవట్లేదు, మేము తాటి పని చేసుకోవట్లేదా, మేము మట్టి పోసుకోవట్లేదా, చదివితే వాడు మంచిగా ఉద్యోగం చేస్తారు, చదవకపోతే నా అలాగే మట్టి మోస్తారు, దానికి కూడా మేము ఏం సంపాదించాలి. చాలా మంది అంటుంటారు నాతో వెళ్ళినప్పుడు. ఎందుకు ఎవరి చేతుల్లో ఉందంట? నేను అన్నాను, అరే బ్రతకడం అనేది మన చేతుల్లో ఉంటే మరి శాశ్వత జీవము మనలో ఉండడానికి మన చేతుల్లో లేదంటారా? మన మనస్సు మనం కడుక్కోవడానికి మన చేతుల్లో లేదా? మన పాపాన్ని మనం కడుక్కోవడానికి మన చేతుల్లో లేదా? నూతన సృష్టిగా అవడానికి నీ చేతుల్లో లేదా? నీ చేతుల్లో పెట్టబడింది. ఎస్, ఆ ఉపదేశ క్రమానికి నువ్వు లోబడితే, ఆ సత్యానికి నువ్వు లోబడగలుగుతున్నావా? లోబడగలిగితే అద్భుతమైన మన జీవితం, మన సాక్ష్యము కొట్టొచ్చినట్టు లోకానికి కనబడుతుందంట. మన సాక్ష్యము కొట్టొచ్చినట్టు లోకం, నువ్వు 10 మందిని తీసుకురాగలవు. సోర్షిప్ కాదు, హల్లెలూయా కాదు, నేను అంటున్నాను, నీతో మాట్లాడిన ప్రతి ఒక్కడు ఎస్ అమ్మో వీరి దేవుడు గొప్పవాడు రా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావన్నా? ఎస్ ఎస్ చాలా మంది నా ఫోన్ నెంబర్లు తీసుకుంటారు. నేను బస్సులో వెళ్ళినప్పుడు పక్కకు నమ్మల మాట్లాడి స్టార్ట్ చేస్తా. హిందువులే అన్న నీ ఫోన్ నెంబర్ ఇవ్వా, ఎందుకు ఆ మాట? నేను ఎప్పటికైనా రక్షణ వస్తుంది అనుకుంటా, అంటే ఇప్పుడు రాకపోయినా ఎప్పటికైనా రక్షణ వస్తుందంట. నేను ఆ నూతన సృష్టి యొక్క లక్షణము ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కాబట్టి ఆ లక్షణం మనం కలిగి ఉండాలి. ఎస్, ఆ లక్షణం నిజంగా కొత్త మంది సంఘానికి ఇవ్వగలగాలి. నువ్వే నూతన సృష్టివి. ఆ నూతన సృష్టి యొక్క లక్ష్యం నీలో ఉండగలిగితే మన జీవితం అద్భుతమే. ఉందా అటువంటి సహోదర ప్రేమ? ఉందా? మనసు శరీర మనసు పనిచేయట్లేదా? పని చేయగలదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ముగించేది ఒక్కసారి యోహాను సువార్త 8:31 వచ్చును ఒకసారి చదవగలిగితే 31-33. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి నీ దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. మీరందరూ బాహ్యంగా ఉన్నారు పాపం. యేసుక్రీస్తు ప్రభువు ఆత్మసిద్ధంలో మాట్లాడుతుంటే, మీరు లోబడండి మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తాడు, ఎన్నడు ఎప్పటికీ మేము అబ్రహాము సంతానం కాబట్టి ఎన్నడికి ఎవరికైనా అంటున్నారు. బాహ్యంగా వాళ్ళు ఎవరికి దాసులు కారంట, దేవస్తోత్రం. కానీ ఆత్మీయులు అన్నింటికి దాసులు అయినారు కాబట్టి ఆయన అంటున్నారు, మిమ్మల్ని విడిపిస్తాను నేను, మీరు నాకు లోబండి, సత్యానికి లోబండి అంటుంటే ఆ మాట వారు నమ్మలేకపోతున్నారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు శరీరంగా ఉన్నప్పుడు బ్రతికిన యూదుల సంగతి చెప్తున్నాడు ఆయన. అంటున్నాను, ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవిస్తున్నాడు కదా, కృప సత్య సంపూర్ణుడిగా మనలోనే ఉన్నాడు కదా. మరి మనమే స్థితిలో ఉన్నాం, మనం విడిపడ్డామా? మన సత్యాన్ని నమ్మి మనకి విడుదల వచ్చిందంటారా? నిజం మన స్వతంత్రులుగా దేవుడు చేశాడో స్వతంత్రులుగా చేశాడు కాబట్టి దరిద్రమైనవన్నీ కూడా మనలో ఏర్పడి చేయకూడదు. ఇంకా చేసిందా ఇంకా నువ్వు నూతన సృష్టిలోకి రాలేనట్టే. చెప్పగలమా? మనము అక్షయమైన ఆ యొక్క బీజం నుంచి పుట్టామా? అక్షయమైన ఆ యొక్క వాక్యం నుంచి మనం పుట్టామా? ఈ వాక్యం ద్వారా మనం రక్షింపడ్డామా? రక్షింపడితే ఈ లక్షణాలు ఉండాలా ప్రతి ఒక్కరు కూడా. ఎస్ నిజమే అయ్యా, ఈ లక్షణం నాలో ఉండాలని ప్రార్థన చేద్దాం. కృప మనందరికి దేవుడు అనుగ్రహించిన కాదు, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.